హాయ్ అండి అందరికీ. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు సంజుబాబుని స్కూల్ దగ్గర దింపొచ్చినప్పుడు రోడ్ సైడ్ మునగ చెట్టు ఉంటే నేను మునగాకైతే తెంపాను. ఇంటికి తెచ్చి ఈ విధంగా అయితే నేను ఆకంతా దూసేసి ఒక కవర్‌లో అయితే వేశాను. రేపు లంచ్ బాక్స్‌కి నేను మునగాకు, పప్పు వండుదామని నేనైతే తెచ్చాను. రేపు లంచ్ బాక్స్‌కి నేను పప్పు, మునగాకైతే వండుతాను. నేను ఇదంతా శుభ్రం చేసి ఒక కవర్‌లో అయితే పెట్టాను. నేను కొంచెంగా ఫ్రై అయితే చేసుకున్నాను. రేపటికి కొంచెం ఉంచాను. ఈరోజు సంజుబాబు లంచ్ బాక్స్‌కొచ్చి నేను చికెన్ బిర్యానీ చేశాను. అదైతే సరిపోద్ది. మళ్ళీ మాకైతే నేను ఒక గ్లాస్ బియ్యం అయితే వండుతున్నాను. కొంచెంగా మునగాకు ఫ్రై అయితే చేత్తన్నాను. ఈరోజు ఉదయం సంజుబాబుకి లంచ్ బాక్స్ చికెన్ బిర్యానీ అయితే పెట్టాను. ఈరోజు టిఫిన్ మాకు ఇడ్లీ, బొంబాయి చట్నీ అయితే చేశాను. నేను కొంచెంగా ఆకైతే ఫ్రై చేశాను. కొంచెం ఉంచాను, కొంచెం ఫ్రై చేశాను. నేనైతే ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగి పెట్టాను. అది సరిపోతది. అయినా గాని వైట్ రైస్ ఉండాలి కదా అని ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టాను. నేను తాలింపుకి జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేశాను. పప్పు దినుసులైతే వేయను. జీలకర్ర, ఎండుమిరపకాయలే వేసుకుంటాను. నేనైతే భోజనం చేస్తున్నాను. నేనైతే చెప్పిందే 2, 3 సార్లు చెప్తాను. ఏమీ అనుకోకండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది. నేను బిర్యానీ కొంచెం, వైట్ రైస్ కొంచెం, మునగాకు ఫ్రై వేసుకొని అన్నం అయితే తింటున్నాను. మునగాకు ఫ్రై అయితే చాలా బాగుంది. బిర్యానీ కూడా బాగుంది. ఆకుకూర ఫ్రైలో ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుని ముద్దకి ఎండుమిరపకాయ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో.